125వ అధ్యాయము మొదట వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. చదవండి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందరంట. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే యెహోవాయందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎలా ఉంటారమ్మా? కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. పిల్లరా, ఎలా ఉంటాడంటమ్మా? ఒక కోట వలె. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాటలకు లోబడి ఉంటారో వారి చుట్టూ పర్వతాలు కోటలు కట్టినట్లు, అంటే కంచుకోట అంటారు చూసారా, అలాగా ఒక కోట ఉన్నట్టు, బండలతో కోట కట్టినట్టు వారి చుట్టూ ఒక రక్షణ గోడను కట్టిస్తాడంట దేవుడు. ఆ గోడ ఏంటంట? ఆయనే. చూడండి ఎంత బాగుందా మాట. అమ్మా, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి చుట్టూ ఏం కడతాం? ప్రహరీ కడతాం. ఒకవేళ ఇల్లు కట్టాక ప్రహరీ కట్టకపోతే, లేదా తాటగిల్లు ఉన్నప్పుడు చుట్టూ దళ్ళు లేకపోతే లోనికి ఏమొచ్చేస్తాయి? కుక్కలు, పిల్లులు, పందులన్నీ కూడా లోపలికి వచ్చారు. మనుషులు ఒక రోజు 2 రోజులు ఊరు వెళ్తే అవి మొత్తం ఆనదూరి మొత్తాన్ని పాడు చేశారు. చూసారా? అలాగా పిల్లరా, దేవుడు అంటున్న మాట ఎంత గొప్ప మాట చూడండి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారంట కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. యెహోవా ఇది మొదలుకొని నిత్యము ఎవరైతే తన ప్రజలుగా ఉంటారో, అమ్మా, ఎవరైతే దేవుని నమ్మి దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన మాటకు విలువ ఇచ్చి ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతారో వారి చుట్టూ, ఎవరి చుట్టూ? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన, ఎంత బాగా చూసారా? ఎవరైతే వారు దేవునికి భక్తులుగా ఉన్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ చుట్టూ దేవుడు ఎలా ఉంటాడంట? అమ్మా, ఒక కోటలాగా ఉంటాడంట. ఎంత బాగుంది చూసారు ఈ మాట. మరి లేనివాళ్ళు, ఆయన అంటే విశ్వాసం లేనివాళ్ళు, ఆయన అంటే లెక్క లేనివాళ్ళు ఆయనకి అవసరం లేదు. అంతే కదమ్మా? ఆలోచించండి. ఎవరైతే ఆయన మాటకి లోబడి ఉంటారో, ఎవరైతే ఆయన మాటకి కట్టుబడి ఆయన పాదాల దగ్గరికి వస్తారో వాళ్ళ గురించి చెప్పండి. నేను అంటున్న మాట కాదు. చూడండి ఎంత బాబు. ఇది మొదలుకొని యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలలో ఉన్న తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడంట. పిల్లరా, చూసారు ఎంత బాగుందో? ఒక కోటలాగా ఉంటాడంట. తన ప్రజల చుట్టూ ఒక కోట నిర్మిస్తాడంట దేవుడు. ఆయనే వాడికి రక్షణగా ఉంటాడంట. చూడండి, ముందొస్తున్న అపాయము, రేపు ఏం జరగబోతుందో, రేపు మనకేం జరగబోతుందో, లేదా మన పక్కన ఉన్న వాళ్ళకి ఏం జరగబోతుందో మనకేమో తెలుసా? మనకి ఏం తెలియదు. రేపు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా మనకేమీ తెలీదు. సమస్తం ఎరిగిన దేవుడికి అన్నీ తెలుసు కనుక పిల్లరా, ముందుగా అన్నీ కూడా ఏం చేస్తాడైనా? అన్నీ మనకి మేలులు దాచి ఉంచుతాడంట. తన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు మేలులు దాచి ఉంచుతాడంట. చూడండి, మేము దేవుడి మాట మా దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడా, మాకు కనపడ్డా అని చాలామంది అనుకుంటారు. నేను అంటున్నాను, దేవుని సేవకులు గ్రంథం పట్టుకొని ఎవరైతే నీతిగా యథార్థంగా బ్రతుకుతారో వాళ్ళ మాటే దేవుని మాట. గ్రంథంలో ఉన్న మాటే ఎవరి మాట అమ్మా? గ్రంథంలో ఉన్న మాట ఎవరి మాట? ఇది దేవుని మాట. ఒక ఆయన ఉన్నాడు, ఒక మంచి ప్రవక్త. పూర్వకాలంలో ఎలీషా ఆయన పేరు. ఏం పేరమ్మా? ఎలీషా. షునేమి అనే పట్టణానికి వెళ్ళాడంట. అక్కడ ఎవరికో వాక్యం చెప్పి వస్తుంటే బాగా పొద్దుపోయిందంట.
ఒక ఆవిడంట పాపం ఈ సేవకుడు ఈ సేవకుడు పాపం రోజు ఈ రోడ్డు మీద వెళ్తున్నాడు, సమయం చాలా అయిపోతుంది, టయానికి భోజనం ఉంటుందో ఉండదో ఏంటో అని ఆ సేవకుని పిలిచి, అయ్యా మా ఇంటికాడ ఈ రోజు ఉండండి, మా ఇంటికాడ భోజనం చేయండి అన్నారంట. చూడండి ఎంత మంచి మనసు చూడండి. ఇంతకీ ఆయన వెళ్ళి వేరే చోటకి వెళ్ళి వస్తున్నాడు. ఇంతకీ మీకు అర్థమైందమ్మా? చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చూడండి, చక్కగా చదవండి అమ్మా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఏంటమ్మా ఎలీషా గారిని ఆయనతో ఉన్న శిష్యుల్ని భోజనానికి రమ్మని పిలిచిందంట. అతన్ని బలవంతంగా చేసి, రెండయ్యా మా ఇంటికి వచ్చి మీ అడుగు మా ఇంట్లో పెడితే మాకు ఆశీర్వాదం, సేవకులు మీరు దేవుని వాక్యం చెప్పిన, మీ నోటితో వాక్యాన్ని చెప్పి అనేక మందిని దీవించిన మీ పాదం మా కుటుంబంలో పెడితే మాకు మంచి జరుగుతుందయ్యా, మా ఇంటికి రండి, ఒక పూట భోజనం చేశారండి అయ్యా అని బ్రతులాడిందంట. బ్రతులాడగా ఆయన సరే ఒప్పుకోనంట. చదవం ఎంత బాగుందన్నమాట. అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున అప్పుడు ఎప్పుడొచ్చినా సరే ఆ మార్గాన్ని వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చానంటండి. ఎంత బాగుంది చూసారు మాట అమ్మా. సేవకులకి భోజనం పెడితే మంచిదని, సేవకులు ఆ ఇంట్లో అడుగు పెడితే మంచిదని ఎవరికి తెలిసింది? ఆ షునేమి పట్టణంలో అనేక మంది ప్రజలు, వందల మంది ప్రజలు ఉన్నా కానీ ఒక్క ఆవిడే గుర్తించింది. చూసారా? మీరు బాగా గమనించాలి. ఎంతమంది త్యాగాల్లో ఉన్నారో. దేవుని ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అందరూ నైతికంగా బ్రతికేస్తారా? ఆలోచించండి. అందరూ యథార్థంగా బ్రతుకుతారా? అందరూ పరలోకానికి సిద్ధపడి ఉన్నారా? లేదు పిల్లరా, కొంతమందే సిద్ధపాటు కలిగి ఉంటారు. అలాగే ఈ షునేమి పట్టణంలో కూడా ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది అమ్మా? ఒక్కడే. మీరు గమనించాలి, ఒక్కడే. ఆ పట్టణంలో చూడండి, పట్టణమా పల్లెటూరా? పట్టణం అని రాష్ట్రం చూసారా? పల్లెటూరు అంటే తక్కువ జనాభా ఉంటారు, పట్టణం అంటే ఎక్కువ జనం ఉంటారు. మరి అంత ఎక్కువ జనం ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఎక్కువ మంది తీసుకెళ్ళాలి కదా. కానీ ఒక ఆవిడే దేవుని యందు ఏముంచింది? విశ్వాసం ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ మాట చెప్పే ప్రవక్త యందు కూడా విశ్వాసం ఉంచింది. ఈ ప్రవక్త మన ఇంట్లో అడుగు పెడితే మనకే మంచి జరుగుతుంది. చూసారా అంత బాగుందో? నిజమైన పిల్లరా, చాలామంది సత్య సువార్తను ప్రకటించే వాళ్ళు అంటారు. నేను శనివారం మాటలు నిడదవల్లో ఒక ఆయన చూశాను. ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని ఒక ఫోటో, వాక్యం ఫోటో పట్టుకొని అందు మీద రాసి ఉంటుంది, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని ఒక ఫోటో పెట్టుకుని ఇలా పట్టుకుని ఇలా నుంచుంటాడమ్మ ఒక ఆయన 2 చేతులతో. మీకు అర్థమైందా? మన వాళ్ళు పావుగంట ఒక అరగంట చర్చిలోకి వస్తాకే ఎంత బాధపడిపోతారో. ఒక అరగంట కూర్చునేటప్పటికి అయ్యి బాబోయ్ అంటే మీరంటే మీరు కాదు, కొన్ని చోట్ల గంట 2 గంటలు చెప్తారు కదా, అక్కడైతే అసలు నిజంగా వాళ్ళకి కాళ్ళు పీకేసి అయ్యి బాబోయ్ ఎప్పుడు వదులుతాడా అని చూస్తూ ఉంటాం. నిజం. మీరు ఎప్పుడైనా నిడదలు వెళ్ళినప్పుడు చూడండి, కరెక్ట్గా ఆ శనివారం ఆ సెంటర్లో ఆ సంత మార్కెట్ అని చూసారా, అక్కడ ఉంటాడు. ఒక పెద్ద ఫోటో పట్టుకుని వాక్యం పట్టుకుని అలాగే ఉంటాడు. ఏంటి ఒక చెట్టు కింద ఉంటాడా, నీడన ఉంటాడా అంటే కాదు, మండు టెండలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంటాడు. ఆ 2 చేతులతో ఇలా పట్టుకునే ఉంటాడు. ఏంటి అంత బాధ్యత ఏంటి అతనికి? నేను ఆయన చూసినప్పుడు అలానే అదే అనుకోండి, ఎంత ఆనందపడిపోతున్నాను. మహానుభావులు ఇలాంటి వాళ్ళు ఉండాలి. నిజమండి. కొంతమంది ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న ప్రదేశాలకి వెళ్ళిపోయి ఆడవాళ్ళందరూ పనుల నుంచి వచ్చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా, మీ కుటుంబంలో బాగుంటుంది, మీ ఇంట్లో ఆ పిల్లలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదా, మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదా, యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా,
మీ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మీ ఇంట్లో బాధను తీసేస్తాడు. మీ అమ్మాయికి గర్భఫలం లేదా, దేవుడు గర్భఫలం ఇస్తాడమ్మా, దేవుడు నమ్ముకోండి అని చెబుతాం వల్ల అనేక ప్రాంతాల్లో దేవుడు నమ్ముకున్నారు. నిజంగా పిల్లరా, నేను చెప్తున్నమాట అబద్ధం కాదు, నిజం. అలాగా మన దేశంలోకి అనేక మంది ప్రజలు బయట దేశాల నుంచి కూడా మన దేశంలోకి వచ్చి, మన బ్రిటిష్ దొరలో, మన ఇక్కడ దొరల బంగ్లాలో ఉంది కదా, నా చిన్నతనంలో వాళ్ళు వచ్చి ఇంటింటికి బైబిల్ పంచిపెట్టి వాక్యం చెప్పేవాళ్ళు. ఇదేంటి పనులు మానేసుకుని, వాళ్ళు ఉద్యోగాలు మానేసుకుని అసలు ఎందుకు చెప్పాలి? ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఆయన నిడదల్లో ఆ ఫోటో పట్టుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా ఎందుకు పట్టుకోవాలి? ఆయన పనులు మానేసుకుని, భోజనం మానేసుకుని, ఆ మండు ఎండలో అందరూ సాధారణంగా ఏం చేస్తారమ్మా, ఇంట్లో పడుకుంటారు, అంతే కదా. మధ్యాహ్నం మటు ఎండలో గంట పని చేసి ఇంట్లోకి వెళ్ళేం చేస్తారు, పడుకుంటారు. ఆయన పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎందుకు ఉండాలి? ఒక ఆయన మోటార్ సైకిల్ మీద పేర్లు రాసుకుని మైకులో వాక్యం చెప్తూ వెళ్తామంటాడు. గొప్పగా నిజంగా నా గుండె తరుక్కుపోతా అలాంటి వాళ్ళు చెప్తుంది. ఇలాంటి మహానుభావులు మన దేశంలో, మన ఊళ్ళో ఉండడం మన అదృష్టం. నిజమండి. సువార్త చేసిన పాదాలంట సుందరములంట. ఏంటి? సువార్తను ప్రకటించిన పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాలు, ఆ పాదాలు సుందరములని బైబిల్లో రాస్తుంది. అలాంటి పాదాలు ప్రియులరా, అలాంటి పాదాలు ఆ తల్లి అనుకుందంట, ఆ సునేమి పట్టణంలో ఉన్న తల్లి, ఆ పాదాలు నా గుమ్మంలో పెడితే నా కుటుంబం జన్మ ధన్యమైపోతే, నా ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది, నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది అని అనుకుని ఆలోచించింది పిల్లరా. ఇలాంటి ఆలోచన అందరికీ రాదు. సేవకుని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుందాం అనే ఆలోచన అందరికీ రాదు. ఏమో సేవకులు వస్తే కానివ్వాలేమో ఇదో కొంతమంది ఆలోచిస్తారు. అమ్మో సేవకులు వస్తే ఏం అడుగుతారు ఏంటో ఇదో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. పిల్లరా, మంచోళ్ళు కూడా ఉంటారండి, నీతిమంతులు ఉంటారు. నేను చెప్తున్నాను కదా పిల్లరా, మోటార్ సైకిల్ వేసుకుని మైక్ పట్టుకుని పల్లెకి పట్టణానికి ఎండ కొండ చూడకుండా వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే వాళ్ళ పని పాట లేక కాదు పిల్లరా. ఒక్క పాపన్న మారపోద్దా, ఒక్క గుండెన కరగకపోతుందా, ఒక్క పాపన దేవుని వైపు తిరగకుండా ఉండదా, మారు మనసు పొందకుండా ఉండదా అని చిన్న ఆశ. ఆలోచించండి పిల్లరా. అదే ఆశతో ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను పిల్లరా. మీ అందరిని ఇంటింటికి తిరిగి ఎందుకు పోజేసి అమ్మ రండి అని ఎందుకు అడుగుతున్నాను అనుకున్నారు? ఒక్కల ఆత్మని రక్షించబడదా, ఒక్కలైనా వెలిగింపబడరా? చిన్న ఆశ. చచ్చిపోయేలోగా కొంతమందినైనా దేవుని వైపు తిప్పాలని చిన్న ఆశ పిల్లరా. చూడండి ఎంత బాగుందో. ఆ స్త్రీ సునేమి పట్టణస్తురాలంటమ్మ. సునేమి పట్టణం అంట, ఒక పట్టణం అంట. ఆ పట్టణంలోకి వచ్చిన దైవజనుడిని ఇంటికి రండయ్యా అని బ్రతులాడి ఆయన రానని ఒప్పుకోకపోతే బ్రతులాడి ఇంట్లోకి రప్పించిందంట. చూడండి ఎంత బాగుందన్నమాట. చదువు ఎంత బాగుందన్నమాట. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనానికి రమ్మని అతనిని బలవంతం చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయించు వచ్చినని చెప్పానంటే ఎంత బాగుందండి ఆలోచన అసలు. ఏమా ఒక రోజు పిలిచిందంట ఇంటికి, అయ్యా మా ఇంటికి రండి, భోజనం చెదురుగాని రండి అయ్యా, మీరు మీ శిష్యులు రండి అయ్యా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మా ఇంటికి వచ్చి ఏం చేయండి, భోజనం చేయండి అయ్యా అని బ్రతులు అడితే సరేనా వచ్చాడంట. వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకుంది తల్లి, భోజనం పెట్టింది. ఆ నైట్ అక్కడ ఆ గదిలో పడుకోబెట్టిన తర్వాత పొద్దున్న వెళ్ళిపోయారు. అప్పుడు మరలా ఏ రోజైతే వస్తాడో, ప్రతి వారం వస్తున్నారు కదా ఇక్కడికి, వచ్చినప్పుడల్లా
ఈ పెద్ద సేవకుడు, ఈ మంచి నీతిమంతుడైన ఈ ప్రవక్త మన ఇంటికి వస్తే మన కుటుంబం బాగుంటుంది అని ఆలోచించి ఆయన వచ్చినప్పుడల్లా మన గోడ మీద ఒక గది కట్టించి ఆయనకి ఒక లైటు దీపస్తంభం ఒకటి పెట్టి ఒక బల్ల కూర్చోవడానికి, ఒక కుర్చీ విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం వేద్దాం, ఒక గది కట్టిద్దామయ్యా. ఎంత బాగుందండి ఆలోచన. చూసారా, సేవకుడి గురించి ఇంత ఆలోచించాలా? ఆలోచించండి. సేవకుడి గురించి ఇంత ఆలోచించాలా? ఆమె ఆలోచిస్తే మీకు మాట చెప్పమంటారా? అమ్మా మీకు మాట చెప్పిన అలాగ ఆలోచించడం వల్ల ఆమె కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం జరిగింది. తెలుసా మీకు? అలాగ ఆలోచించడం వల్ల తన భర్త ఆమె అలాగ ఆలోచించారంటే సేవకుల గురించి దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటారో ఆలోచించండి. అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే సాధారణంగా దేవుని యందు భయభక్తులుగా ఉన్నవాడికే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఉన్న వాళ్ళకి రావా అంటే ఒకసారి మీకు ఇప్పుడు చెప్తూ ఉంటాను, లోకానుసారి మనసు ఎక్కడ ఉంటుంది? లోక విషయాల మీద ఉంటుంది. ఏం చేద్దాం, ఏం తిందాం, ఏం వండుదాం, ఎక్కడికి వెళ్దాం. ఆత్మానుసారి లేని మనసు దేవుని పక్షమును ఆలోచిస్తుంది. దేవునికి ఏదో ఒకటి చేద్దాం, దేవునికి ఏదో ఒకటి ఇద్దాం. దేవుడు కొంతమంది అంటారు దేవుడికి ఇస్తే తింటాడా అంటే, పిల్లరా దేవుని సేవకుడు తింటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని ఆలోచించింది తల్లి. చూసారా, ఆయన ఎలీషా గారు తింటే, ఎలీషా గారు వాళ్ళ ఇంట్లో ఉంటే, వాళ్ళ కుటుంబంలో ఉంటే ఆ ఒక్కరోజున్న వారి కుటుంబానికి ఆశీర్వాదకరమని గుర్తించింది ఆ కుటుంబం. పిల్లరా వెంటనే గది కట్టించారు. ఆ పైన మంచము, బల్ల, లైట్ స్తంభం అన్నీ ఏర్పాటు చేశారు. అయ్యగారు వచ్చారు, ఎలీషా గారు వచ్చారు, పాదాల మీద పడి, అయ్యా మీరు వచ్చినప్పుడు ఎక్కడ రావాలి చెప్పాలి, ఎక్కడ రావాలి అయ్యా, మీరు మా ఊర్లో ఎక్కడికి వచ్చినా సరే, ఎవరింటికి వచ్చి ప్రార్థన చేసినా కానీ అయ్యా ప్లీజ్ మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో కాలు పెట్టండి అయ్యా. ఎందుకంటే సువార్తను ప్రకటించడం మీ పాదాలు సుందరములు, మీ పాదాలు మా ఇంట్లో పెడితే మా కుటుంబానికి ఆశీర్వాదకరమయ్యా, మా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడయ్యా, మా కుటుంబంలో ఒక రండి అయ్యా నా మళ్ళీ బ్రతుకులాడింది. సరేనమ్మా వస్తాను అయ్యా, మీకోసం ప్రత్యేకంగా ఒక గది కట్టించాను. నా భర్త నేను ఆలోచించుకుని దైవజనుగా మీకోసం మేము మంచి గది కట్టించామయ్యా, పైన మీ కొరకు మంచాన్ని, బల్లని, లైట్ స్తంభాన్ని సిద్ధపరిచామయ్యా, రండి అయ్యా అని అడిగి అందులోకి వెళ్ళి అయ్యగారు భోజనం చేసి పడుకున్నాడు. కొంతకాలం వచ్చినప్పుడు వాళ్ళు అందులో విశ్రాంతి తీసుకున్నాడు. ఒకరోజు ఈ కుటుంబం ఎలాగైతే ఆలోచించిందో అయ్యగారి కోసం, ఎలీషా అయ్యగారి కోసం, అలాగే ఆయన ఎలీషా గారి కోసం, ఎలీషా గారు కూడా ఈవిడి కోసం ఆలోచించాడు. ఒకసారి ఏంటి ఈవిడ మనకు వచ్చినప్పుడు ఎంత మర్యాద చేస్తుంది, ఈ పక్కన ఎవరికీ లేదా బాధ, మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఆకలితో వెళ్ళిపోతున్నాము, వస్తుంటున్నాము, లేదా తిన్నామో లేదో ఎవ్వరూ ఆలోచిస్తలేదు. ఈ మొక్కని ఎందుకు ఆలోచిస్తుంది మన కోసం అని ఆలోచించి పక్కన శిష్యుడు ఉన్నాడు, ఆ స్త్రీని లోనకు రమ్మను అన్నాడు. గబగ వెళ్ళి అయ్యగారు పిలుస్తున్నాడు, లోనకు రమ్మ. మనకి ఏం కావాలి? నీ కుటుంబంలో ఆస్తి తగదాలు ఏమి ఉన్నాయా? రాజుగారితో ఏమైనా మాట్లాడాలా? లేదా నీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం కావాలా? ఇతను ఉద్యోగం వేయించినా ఏం కావాలమ్మా అంటే, అయ్యా శిష్యుడు అంటున్నాడు, అయ్యా మనకి ఇల్లు ఇచ్చిన ఆ అమ్మగారికి ఒక లోటు ఉందయ్యా. ఏంటి? ఇందా మీకు చెప్పాను చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన రక్షణ కంచు కోటలా ఉంటుంది. అది ఏంటంటే పిల్లరా, ఆ కుటుంబంలో ఒక కొలత ఉంది. ఏంటది? ఆమె భర్త ముసలివాడు, ఈమె పొడుసుది, ఆమెకి గర్భఫలం లేదయ్యా. చూసారా? ఓకే, మరలా నేను వచ్చే సంవత్సరానికి నీకు పండంటి బిడ్డ పుడతాడు. దేవునికి మహిమ కలిగిన గాక. చూసారా, ఆమె ఈతల కోసం ఆలోచించింది. అయ్యగారికి ఒక పూట భోజనం పెడదాం, అయ్యగారికి ఒక గది సిద్ధపరుద్దాం, అయ్యగారు మన ఇంట్లో ఉంటే ఆశీర్వాదకరం, ఆయన పాదాలు సుందరములు. అనేక చోట్లకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. మన కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మన కుటుంబానికి ఏం జరుగుతుంది? ఆశీర్వాదకరం. ఇప్పుడు అయ్యగారు ఆలోచించాడు, అయ్యగారు పక్షాన దేవుడు ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. అమ్మ వచ్చే సంవత్సరం కల్లా నీకు మంచి బిడ్డ పుడతాడమ్మా. నువ్వు నీ కుటుంబంలో ఏదైతే కొలతగా ఉందో, నీ కుటుంబంలో నువ్వు దేనికోసమైతే దిగులు పెడుతున్నావో, నీ కుటుంబంలో దేనికోసమైతే నువ్వు ఆనందం లేక దిగులుగా ఉంటున్నావో, నీకు ఏదైతే లోటుగా ఉందో అది దేవుడు తీరుస్తాడు.
నేను నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. నా నోటితో చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీకు మంచి బిడ్డ పడతాడు. చూసారా, వదిలేసాడా దేవుడు ఇలా? వదలలేదండి. ఆలోచించండి. నేను ఎప్పుడు అదే అంటాను, మా పిండి కొద్ది రొట్టె. మీరు ఎప్పుడైనా అన్నారా? ఎంత పిండి తీసుకున్నారనుకో, చపాతీ చేసారనుకో, ఎంతే వస్తుంది. అది ఎంత మొత్తం తీసుకుంటే పెద్ద చపాతీ వస్తుంది. అలాగా పిండి కొద్ది రొట్టె. మీ భక్తి ఎంత ఉంటే మీ కుటుంబంలో ఆశీర్వాదంగా ఉంటే ఉంటుంది. మీరు దేవుని కోసం నీతిగా యథార్థంగా ఎంత గొప్పగా పడితే మీ కుటుంబంలో అన్ని మేలులతో నింపబడతారు. ఒకానొక రోజున ఆ అబ్బాయికి ఏం చేసింది తెలుసమ్మా? జబ్బు చేసి చనిపోయాడు. ఎవరో పుట్టాడు కదా బిడ్డ, అమ్మా బిడ్డ పుట్టాడు కదా, బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలానికి చనిపోయాడు బిడ్డ. అప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పుట్టిన బిడ్డ చచ్చిపోయాడంటే వెంటనే ప్రార్థన చేసి ఏం చేశారు తెలుసా? చచ్చిపోయిన బిడ్డను ఏం చేశారు తెలుసా అమ్మా? మరలా ప్రార్థన చేసి యెహోవా దేవుని నామానికి ప్రార్థన చేసి బిడ్డను ముట్టగా బిడ్డ చచ్చిపోయిన శవం లేచి కూర్చుంది పిల్లగా. చూసారా, ఎలాంటి అద్భుతాలు చూడండి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రజల చుట్టూ ఆయన రక్షణ కోట నిర్మిస్తాడంట. ఏంటంటమ్మది? రక్షణ కోట. ఎంత బాగుందో చూడండి. బిడ్డ పుడతాడన్నాడు, పుట్టాడు. కొంతకాలానికి చనిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేయగా చచ్చిపోయి బిడ్డ వేయడు, మరలా జీవం వచ్చింది. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఆ బిడ్డను మరలా బ్రతికించాడు కదా. విశ్వాసం ఉంచాలండి. ఆలోచించండి. మనం దేవుని కోసం ఆలోచించాలి, దేవునికి ఏదో చేయాలి, దేవుని కోసం మనం బ్రతకాలి. ఇక్కడ 10 మందికి వాక్యం చెప్పించాలి. మనం ఎలాగంటున్నామో అనేక మంది విని మార్పు చెందాలి. ఏమండి, ఇలాగ ఆలోచిస్తే దేవుడు మీ కుటుంబాల్లో ఆశీర్వాదంతో నింపుతాడు, మేలుతో నింపుతాడు. నేను మనం ఆరంభించి చెప్పాను, పూర్వీకులు అన్నం తినేటప్పుడు ప్రతి ముద్దలో మొట్టమొదటి మొత్తం ఏం చేసేవారంట? పక్కన అలా పెట్టేవారంట. చూసారా ఎంత ప్రేమ? ఏమా అంటే వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా, వాళ్ళ కుటుంబంలో ఏ పంట పండినా దేవుడికి కొంతన ఇవ్వాలని ఆలోచన ఇచ్చి ఉండేదినా. ఈ తల్లి చూడండి, ఎక్కడో సేవకుడు వెళ్తుంటే దారిపోయా ఇన్ని కేకేసి ఇంట్లోకి తీసుకొచ్చి ఇదంతా చెయ్యాలా? అలా చేస్తే ఆయన సువార్తను ప్రకటించిన పాదములు సుందరములు. ఆ పాదాలు వాళ్ళ గుమ్మంలో పెడితే కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఆ తల్లికి తెలిసిపోయింది కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన మనస్సు వాక్యం వైపు ఉంటుంది. వాళ్ళ మనసు దేవుని ఉన్నతమైన ఆలోచనల వైపు ఆలోచిస్తారు. చూసారా ఎంత బాగుందో? ఆ కుటుంబంలో ఆ ఎలీషా గారి ప్రార్థన చేయగా ఆ కుటుంబంలో ఉన్న కొరత, ఆ లోటు ఏంటంటే బిడ్డ లేడు. చూసారా, ముసలి వయసు భర్తదే, పిల్లలు పుట్టే అవకాశం లేదు. అప్పుడు ప్రార్థన చేయగా దేవుడు మంచి బిడ్డని ఇచ్చాడు. పిల్లరా ఆలోచించండి. ఇలాగ దేవుని కోసం ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించాలి. 10 మందికి వాక్యాన్ని ప్రకటిస్తే అనేక మంది మారుతారు కదా. ఆలోచించండి. ఇందా మీకు చెప్పాను, ఆ నిడదవలనే కాదు, నేను చాలా మందిని చూసాను. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క ఆయన అయితే సైకిల్ మీద వెళ్తా మైక్ పెట్టుకుని వాక్యం చెప్పుకుంటా వెళ్ళిపోతాడు. ఇందా మీకు చెప్పాను కదా, ఆయన అయితే పాపం చేతులు లాగినా కానీ అలాగే పట్టుకుంటాడు. ఏముంటుందంటే అది మీద యేసుక్రీస్తు ప్రభు వాక్యం, యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే దేవుడు అని ఉంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క వాక్యాన్ని రాసుకొస్తారు, అలాగే పట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, నిడదవలో కనిపిస్తాడు ఆయన, నిడదవల సెంటర్లో ఇలాగే పట్టుకుంటాడు. వాక్యం అలాగే పట్టుకుంటాడు. చెమటలకు ఆడిపోతూ షర్టు ప్యాంట్ అలా కలిసిపోతూ ఉంటుంది, ఎండలోనే ఉంటాడు అలాగా. ఆలోచించినారా ఏంటంటే ఆయన ఆలోచన, ఈ వాక్యం చదివి నన్ను చూసేనా ఒక్కళ్ళైనా జాలిపడి వాక్యాన్ని చదవరా? చదివిన వాళ్ళ మనసులోకి వాక్యం వెళ్ళదా? ఎంత గొప్ప మనసు అండి. ఆలోచించలేరా? దేవుని ప్రేమ సమాజానికి తెలియాలి. ఆలోచించండి. మీరు రావాలి, మీరు సమాజానికి తెలియపరచాలి. దేవుని ఆలోచనలు, దేవుని ప్రేమ ప్రపంచానికి తెలియాలంటే పిల్లరా ముందు మీరు ఇక్కడ రావాలి. ఆయన మనసు ఏంటో మీకు ముందు తెలియాలి. మీ మనసు, ఆయన మనసు మీకు ముందు తెలిస్తే పిల్లరా మీ మనసులో దేవుడిని నింపుకుంటే అనేక మందికి మీరు వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆలోచించండి. ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిలో దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. వాక్యమే నన్ను బ్రతికి